హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి మినుములు అంటే సున్నుండలు చేశానండి మా పిల్లల కోసం. అయితే మంచి హెల్తీ కదండి, రోజుకో లడ్డు తింటే చాలా మంచిదండి. అయితే ఇక్కడ నేను మినుములతో అయితే చేశానండి. చాలామంది మినపప్పు కూడా చేస్తారు, కానీ దానికన్నా మినుములతోనే మనకు మంచి హెల్తీ అండి. ఇది పిల్లలు రోజు కూడా తింటే చాలా మంచిది. వీడియోలోకి అయితే వచ్చేద్దామండి మనం. అయితే ఇక్కడ నేను ఒక 2 కేజీలు మినుములు అయితే తీసుకున్నాను. అవే చూపిస్తున్నానండి మీకు. నేను 2 కేజీలు మినుములు తీసుకున్నాను. అయితే వీటిని శుభ్రంగా అంటే మనం దీంట్లోనూ మట్టి రాళ్ళు ఉంటాయండి, వాటిని మనం తీసుకున్న తర్వాత దీని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. లేకపోతే మనకి తిన్నప్పుడు కొంచెం మట్టి లెక్కలాగా ఉంటుంది. అలా కాకుండా మనం మినుములు ముందు శుభ్రంగా మట్టి బెడ్డలు అలాంటివి ఏమీ లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను మీరు గ్యాస్ మీద చేసుకోవచ్చు లేదా పొయ్యి మీద. నేనైతే కొంచెం పొయ్యి మీద కొంచెం త్వరగా అయిపోతుందని పెద్ద మూకుడు ఒకటి పెట్టేసి నేను వేసేసానండి. ఇక్కడ నేను పొయ్యి మీద అయితే వీటిని ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ చూసారా, మీరు చూస్తున్నారు కదండి. ఇక్కడ నేను పొయ్యిలో పెట్టి జాయిగా నేను ఫ్రై అనేది చేస్తాను. ఇది మనకి క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. అంటే పచ్చి పచ్చిగా ఉంటే మనకి లడ్డు అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది, అంత బాగోదండి. వీటిని ఫ్రై చేయడానికే మ్యాక్సిమం ఒక ½ అవర్ పడుతుందండి మనకి ఖచ్చితంగా కూడా. అది గ్యాస్ మీద అయినా పొయ్యి మీద అయినా కూడా మనం మంట లోలో పెట్టుకుని, అంటే కొంచెం మంట తగ్గించుకుంటా మనం చేసుకోవాలండి ఈ ఫ్రై. ఇవి మినుములు ఫ్రై చేసేసిన తర్వాత మనం రోలు ఉంటుంది కదండి, దాంట్లో వేసుకొని బద్దల కింద చేసుకోవాలి. ఇక్కడైతే మా హస్బెండ్ నాకు కొంచెం సాయం చేస్తున్నారు. నేనైతే వాటిని ఫ్రై చేసి ఆయనకి ఇచ్చేసాను. తనేమో ఇలాగా బద్దల కింద అయితే చేస్తున్నారు. చేసుకున్న తర్వాత వీటిని మనం మొత్తం దీనికి ఉన్న తొక్కంతా తీసేసుకొని ఓన్లీ ఆ మినుములు మాత్రమే మనం మిల్లుకి ఇచ్చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మిల్లుకి ఇచ్చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇక్కడ బెల్లం అనేది తీసుకున్నానండి. కుంది బెల్లం అంటారు ఇక్కడ మాకు. ఇక్కడ కుంది బెల్లాన్ని తీసుకొని దాన్ని అయితే సన్నగా తరుగుతున్నానండి. మిల్లుకి తీసుకెళ్తే పిండి అయితే ఆడించుకొచ్చేసాం, చూసారండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను బెల్లాన్ని తురుముతూ ఉన్నానండి. నాకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక్కదాన్ని కాకుండా మా హస్బెండ్ కూడా కొంచెం సాయం చేస్తున్నారు. బెల్లాన్ని అయితే తురిమేసుకున్నాను. బెల్లం తురిమేసుకున్న తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ మనం మిల్లి పట్టించిన పిండిని అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం పిండిని అంటే ఇక్కడ నాకు 2 కేజీలు మినుములకి ఒక 2 కేజీలు బెల్లం, అంటే కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 కేజీల దాకా బెల్లం పడుతుందండి. కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళైతే 1 కేజీన్నర వేసుకుంటే సరిపోతుంది. కానీ కొంచెం తీపి పిల్లలు కదండి, కొంచెం తీపి ఎక్కువే తింటారు కాబట్టి నేను 2 కిలోల మినుములకి 2 కిలోల బెల్లం అనేది వేసేసానండి. దీంట్లోనూ వేసుకున్న తర్వాత మనమైతే ఒక్కసారి అయితే కలుపుకోవాలండి. మొత్తం పిండికి అంతా కూడా బెల్లం కలవాలి కాబట్టి మనం చేతితోనే చక్కగా పిండి అంతా కూడా కలుపుకోవాలి. ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి. అయినా కూడా పిల్లల కోసం హెల్తీ కదండి, రోజుకు ఒక లడ్డు తింటే చాలా మంచిది. అంటే ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్ళు, నీరసంగా ఉన్నవాళ్ళు రోజుకు ఒకటి తింటే మినుములు అనేది మనకి మంచి హెల్తీ ఫుడ్ కదా ఫ్రెండ్స్. అందుకని అయితే నేను ప్రిపేర్ చేశాను. తర్వాత ఇక్కడ నేను ఒక రోటీ చేసుకునేది ఉంటుంది కదండి, పీట. దాని మీద అయితే మనం పిండి అంతా కలుపుకున్న తర్వాత మనమైతే ఇక్కడ బెల్లం నలగాలి కదా ఫ్రెండ్స్. నలుపుకోవటం కోసం ఇక్కడ నేను పిండి బెల్లాన్ని కలిపి ఇక్కడ చెక్క దాని మీద అయితే ఇదిగోండి, చూసారండి. బెల్లం అనేది మనకి తగలకూడదు, అంటే అంత మెత్తగా మనం దీన్ని ఈ రోటీతోటి మన రోటీ వేసుకునే దాంతో మనం మెత్తగా చేసుకోవాలండి. బెల్లం నలగాలి కాబట్టి మిక్సీ పట్టేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ మిక్సీ పట్టే కన్నా ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చక్కగా నలిగిపోతుందండి మనకి, చాలా ఈజీగా స్పీడ్గా అయిపోతుంది. ఇక్కడ నేనైతే చేస్తున్నాను. కొద్దిసేపు నేను చేశాను, తర్వాత ఇంకొద్దిసేపు మా ఆయన గారు అయితే కొంచెం సాయం చేశారండి. ఇక్కడ మనం బెల్లం అంతా బాగా నలిగేంత వరకు కూడా పిండిలో చక్కగా చేసుకోవాలి. ఇక్కడ నాకైతే చాలా టైం పట్టిందండి. మినిమం లేపితే ఒక ½ అవర్ పట్టింది. ఇదేమో ఇలా బెల్లాన్ని పిండిని కలిపి మెత్తగా
చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అంటే 1 అవర్ పట్టిందండి. తర్వాత బెల్లాన్నంతా మొత్తం అంతా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పిండిని నేను ఒక పెద్ద బేసినీలో వేసుకున్నాను. బేసినీలో ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి, ఎందుకంటే పిండి ఒకేసారి నేను కలుపుతాను లడ్డూల కింద చుట్టడం కోసం. అయితే ఇక్కడ పెద్ద బౌల్ అయితే అంటే పెద్ద బేసిని అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ తర్వాత మనం పిండి నిలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి బెల్లం అలాంటివి ఏమన్నా ఉంటాయేమో చూసుకొని మనం ముందు ఒకసారి చేత్తో అయితే పిండిని అయితే కలుపుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లడ్డూలు చుట్టడం అండి మెయిన్. మామూలుగా నెయ్యి కలిపేసుకొని పొడి తినేయచ్చు, కానీ అలా కన్నా ఇలా అయితే లడ్డు కింద అయితే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ లడ్డు కింద అయితే చుడుతున్నాను. ఇక్కడ నెయ్యి వచ్చి నాకు 1 కిలోన్నర అయితే పట్టిందండి, కేజీన్నర నెయ్యి పట్టింది 2 కిలోల పిండికి. ఇక్కడైతే నేను లడ్డూలు చేస్తున్నానండి. మొత్తం పిండి అంతా కూడా నేను లడ్డూలు చేస్తాను. నేను ఇక్కడ లడ్డు వచ్చి చాలా పెద్దగానే చేస్తానండి, మరి చిన్న చిన్న లడ్డూలు కాకుండా కొంచెం పెద్ద పెద్దగా అయితే ప్రిపేర్ చేశాను. అసలు చాలా బాగా వచ్చినాయండి. తీపి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. అంటే మేము కొంచెం తీపి ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే 2 కిలోల బెల్లం దాకా వేసాను. మీరైతే 1 కిలోన్నర వేసుకుంటే సరిపోతుంది. చూసారండి ఇక్కడ పెద్ద పెద్దగా చుట్టేసానండి లడ్డూలు, మరి చిన్న చిన్నగా కాకుండా. ఇక్కడ మొత్తం పిండి అంతా కూడా ఇలాగే చుట్టేసాను. మొత్తం నాకు ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఇదంతా కూడా నాకు 1 అవర్ అంటే గంటన్నర అలా పట్టిందండి నాకు మొత్తం ఈ లడ్డూలు ఇలా చుట్టడానికి. పిల్లల కోసం తప్పదు కదండి, చేశాను. ఫైనల్లీ చక్కగా ఇలా మనం లడ్డూలు చుట్టుకుని రోజుకో లడ్డు పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి. మంచి హెల్దీ ఫుడ్ ఇది. మినుములు మ్యాక్సిమం తినరు, అంటే మనం తినడానికి ఇష్టపడరు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం మనం ఇలా చక్కగా నెయ్యి అన్నీ వేసి, అన్నీ కూడా మంచి హెల్దీయే కదండి. బెల్లం ఒకటి, మినుములు, నెయ్యి అంతా కూడా పిల్లలకి ఇలా చేసి చక్క రోజుకో లడ్డు కింద ఇస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది, తింటారు కూడా. ఫైనలీ నేను చేసిన ఈ సున్నుండలు, మినుములతో సున్నుండలు అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయండి. ఫైనలీ నేను చేసిన ఈ సున్నుండలు అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.